హింద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మువ్వ మండల కేంద్రమైన మువ్వలోని ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం 3వ రోజు కార్యకర్తలు మోకాళ్లపై నిరసన మానవహారం కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిర్వహించడం. ఈ సమ్మెకు పలువురు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రముఖ స్థానం కల్పిస్తున్నారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వట్టి బూటకమని కార్యకర్తలు విమర్శించారు. మేము చేసే సమ్మె న్యాయమైనదేనని, మా కోర్కెలు ఏమీ గొంతమ్మి కోర్కెలు కాదని అధికార ప్రజా ప్రతినిధులు గ్రహించాలని విజ్ఞప్తి చేసి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, ఎఫ్ఆర్సిఎస్ యాప్ని రద్దు చేయాలని, ఆన్లైన్ వరకు 3 యాప్ల ద్వారా జరిపిస్తున్న వర్క్ని ఒకే యాప్ ద్వారా తీసుకొని రావాలని, 2017 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే జమ చేయాలని, 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. మా ఈ సమస్యలను వెంటనే తీర్చకపోతే గత ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడుకి జరిగిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరించారు. మరి ఈ సమ్మెకు సంఘీభావంతో వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున వారికి అభినందనలు తెలియజేశారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ముందు ఈ సమ్మెను బలోపేతం చేస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సమ్మె కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, రాజారత్నం, కోశాధికారి సిహెచ్ గంగాభవాని, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ కరీముల్లా, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి మధు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కాకి రాజశేఖర్, ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కొడాలి శ్రీనివాస్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని ఓట్లు వేయించామో అది మా అంతరాత్మ తెలుసు, మాకు తెలుసు. కానీ గెలిచిన తర్వాత నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పావు? మనం తిప్పను, మాట తప్పనన్నావు. కానీ అంగన్వాడీని బట్ట నిర్లక్ష్యం వహించావు. ఎందుకని మేము అంగన్వాడీ వాళ్ళ మనుషులు లేదా అని అడుగుతున్నా నేను మన సీఎం ముఖ్యమంత్రి గారిని. కానీ నిధులను ముద్దు పెట్టి చేతి మీద బసవేశ్వర రాష్ట్రం పెట్టి ప్రజలకి ఎన్నుబోటు పడుతున్నావు. ఈ అన్ని పథకాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఎంత పథకాలు పెట్టినా ప్రజలను మోసం చేస్తున్నావు. కానీ మమ్మల్ని కూడా మోసం చేస్తావు. ఊరుతాము, సహించేదే లేదు. మాకు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వకపోయిన పక్షంలో మేము ఎంతకైనా ఎన్ని రోజులైనా సమ్మె విరమించేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేమేం కోరికలు అడిగామండి? మేము న్యాయమైన కోరికలు మేము తీర్చమని అడుగుతున్నాం. మేమేం అడిగాము? మాకు కనీస వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నాం. మాకు కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు మేము న్యాయబద్ధమైన మాకు కోరికలు తీర్చమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎలక్షన్కి వచ్చే ముందు ఏం చెప్పారండి మాకు? మన సీఎం గారు మీకు మాట చెప్పను మడం తిప్పని అన్నారు. కనీసం తెలంగాణ కంటే అదనంగా మీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు. కానీ మాకు లేదు. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలన్నరలో మాకు ఎలాంటి పథకాలు లేవు. సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు పరచలేదండి. కాబట్టి మా సమస్యల కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అడుగుతున్నామండి మేము. అలాగే మేము న్యాయమైన కోరికలు మరి బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయితే వీళ్ళకి ఒళ్ళు బలిసి వీళ్ళు ధర్నా చేస్తున్నారన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని అంగన్వాడీలకి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మా న్యాయమైన కోరికలకి మేము సమ్మె చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మేమేమి లక్షలు తీసుకోవట్లేదుగా. మేము కనీస వేతనం తీసుకుంటున్నాం. కనీస వేతనం మేము 11,500 తీసుకుంటున్నాం. వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. కనీస వేతనం 11,500కి మేమేం అడుగుతున్నాం? మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నాం. మేమేం అడగట్లేదు కదా. కానీ మాకు అసలు మా కోరికలు తీర్చట్లేదండి. మా సమస్యల కోసం మేము 12వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మేము ధర్నా జరిపిస్తున్నాము. ప్రాజెక్టుల వైజ్గా జిల్లా మొత్తం రాష్ట్ర వైజ్గా మేము చేస్తున్నాం. కాబట్టి మా సమస్యలకు పరిష్కారం అవ్వకపోతే ఈ సమ్మె విరమించుకునేది లేదు. ఇంకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. గత ప్రభుత్వం అయితే మనకు 10,500 ఇచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాన్నగారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. మేము అలా కాదు, నేనే ఇస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి మీరే మాకు న్యాయమైన కోరికలు తీర్చాలండి. గ్యాస్ సరఫరా అంగన్వాడీ సెంటర్లకి గ్యాస్ సరఫరా చేయమంటున్నామండి. అలాగే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసేయమంటున్నాం. మెనూ ఛార్జీలు కూడా పెంచమని అడుగుతున్నాం. కూరగాయ బిల్లులు అవన్నీ మాకు పెంచాలని అడుగుతున్నాం. మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా చేయమని అడుగుతున్నాం. మేమైనా గొంతమ్మ కోరికలు ఏమీ కొరట్లేదు కండి. మాకు న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేము. కాబట్టి మా సమస్యలు మాకు తీర్చమని ప్రభుత్వానికి వెల్లడించుకుంటున్నాం. జై హింద్. 600 సెంటర్లో 250 ప్రాజెక్టుల్లో 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, ఆయాలు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె అకస్మాత్తుగా ఈ రోజు అనుకున్న సమ్మె కాదు ఇది. గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు అంగన్వాడీలందరికీ హామీ ఇచ్చాడో, నేను అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కన్నా మెరుగైన సౌకర్యాలు అంగన్వాడీ కల్పిస్తాను, తెలంగాణ రాష్ట్రానికంటే అదనంగా 1000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి 4 సంవత్సరాలుగా అనేక మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, అమరావతిలో మంత్రుల వద్ద, ఎమ్మెల్యేల వద్ద, అధికారుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద గత 4 సంవత్సరాలుగా అంగన్వాడీ యూనియన్లు నివేదనలు, దండాలు, పోరు దండాలు పెట్టి 4 సంవత్సరాల నుంచి హామీలు అమలు కానుందనే ఈ రోజున 15 రోజుల క్రితమే రాష్ట్ర అధికారులకి, సంబంధిత శిశు సంక్షేమ అధికారులకి నోటీసులు ఇచ్చి మేము డిసెంబర్ 8వ తారీఖు నాడు సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారమే మేము సమ్మె నోటు ఇచ్చి మేము సమ్మెలోకి వెళ్ళాం తప్ప రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకించి సమ్మెలోకి వెళ్ళలేదు. కాబట్టి మీకు చెప్పే సమ్మెలోకి వెళ్ళారు. వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తున్న సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం వక్ర భాషలు చెప్పొద్దు, తప్పుడు ఆరోపణలు మీడియాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా చెబుతున్నారు. 44,700 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పి అబద్ధాలు
చెబుతున్నారు, మినీ వర్కర్కి 1000 రూపాయలు పెంచామని అబద్ధాలు చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వాటాగా 80:20% పక్కన జీతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 1000 రూపాయలు తప్ప అదనంగా ఈ 4 సంవత్సరాలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, ఇతర సంక్షేమ పథకాలు కానీ ఏది కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా వృద్ధాప్య పెన్షన్ పెట్టుకున్నా కానీ మీ గ్రూపుల్లో మీరు ఇంకా ఉద్యోగం మానేసినా కానీ అంగన్వాడీగా ఉన్నారు కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి రకరకాల సంక్షేమ పథకాలు కూడా ఆపేశారు. కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ కోరుతున్న న్యాయబద్ధమైన 8 సమస్యలందరినీ ఈ ప్రభుత్వం పరిష్కరించాలి. పరిష్కరించకపోగా వాలంటీర్లో పెట్టి తాళాలు పగలగొడతాం, ఆఫీసులు పగలగొడతాం, వాలంటీర్తో ఉద్యోగం చేసుకుంటాం అని చెప్పి బెదిరింపులు పాల్పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ ప్రభుత్వానికి తగదు. ఏ అధికారికైనా, ఏ ఉద్యోగ సంఘాలైనా పోరాటం చేసి సమ్మె కోసం, హక్కుల కోసం అడిగే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. దాని ప్రకారం వెళ్తున్నా తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, మోడీ గారు ఇచ్చిన అధికారాలు కాదు. ఇది కార్మిక వర్గం పోరాడుకున్న సమ్మె హక్కు ఉంది, గ్రాట్యుటీ చట్టం హక్కు ఉంది, కనీస వేతన చట్టం హక్కు ఉంది, గ్రాట్యుటీ పెన్షన్ హక్కు ఉంది. ఈ చట్టాల ప్రకారమే అంగన్వాడీలో 1,00,000 మంది ఈ రోజున రోడ్డు ఎక్కి తన ఆవేదనని ఉక్రోసాన్ని కాదు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కోరేది జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని చెప్పు. తెలుగుదేశం వైసీపీ పార్టీకి వ్యతిరేకంగానే మేము చేస్తాం లేదు. మేము కష్టపడుతున్న దానికి ప్రతిఫలం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు 2022లో తీర్పు చెప్పింది. అట్లాగే గ్రాట్యుటీకి అంగన్వాడీ వర్కర్లు అర్హులు అని చెప్పి గుజరాత్ అంగన్వాడీ కార్మికులు సుప్రీంకోర్టుకి వెళ్తే గ్రాట్యుటీ చేయడానికి అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినా కోర్టులు అంటే లెక్కలేదు, తీర్పు అంటే లెక్కలేదు. ఈ ప్రభుత్వానికి వెట్టి చాకరీ చేయాలి. ఇప్పటికే 40 సంవత్సరాలుగా అంగన్వాడీలు పర్మనెంట్ ఉద్యోగులు కాకుండా గౌరవ కార్మికులుగానే ఇవాళ బతుకుతున్నారు. రిటైర్మెంట్ అయితే పెన్షన్ ఎవరు, గ్రాట్యుటీ ఎవరు, ఇవన్నీ ఇవ్వకోకుండా 30 సంవత్సరాలుగా ఎట్టి చెప్తున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పి 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. కాబట్టి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మినీ వర్కర్ని మేలు వర్కర్ చేయాలి, 400 దాటిన వర్కర్కి జనాభా ఉన్న వాళ్ళకి మేలు వర్కర్గా గుర్తించాలి, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ ప్రజాస్వామ్యతంగా అడుగుతున్న హక్కులు వీటిలో కొంచెం కోరికలు కాదు. మీరు అసెంబ్లీ పెట్టుకొని ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీని మాత్రం జీతాలు పెంచుకోవడానికి మీరు మాత్రం అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ఎట్టి చాకరీ చేస్తున్న కార్మికులు మాత్రం హక్కుల కోసం అడిగితే బెదిరింపులతో మీరు చేస్తున్నారు. కాబట్టి అంగన్వాడీల మీద అసౌకర్యంగా అసభ్య పదపాలు వాడిన బెబ్బులు ఎమ్మెల్యే అంగన్వాడీలు క్షమాపణ చెప్పాలి. అంగన్వాడీలు ఒళ్ళు బలిసి సమ్మె చేస్తారని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. అంగన్వాడీలు ఒళ్ళు బలిసి సమ్మె చేయట్లా, మీరే ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కార్మికుల మీద అబండాలు పలుకుతున్నారు. కార్మికుల జోలికి వస్తే చరిత్రలో ఏ అధికారి, ఏ ప్రభుత్వం మట్టికలేదు. కాబట్టి అంగన్వాడీల జోలికి వస్తే ఎక్కడ పెట్టాలో వాళ్ళు తెలుసు, ఎక్కడ వాతలు పెట్టాలో